శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అదే ముందు ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతుంది. నా పాయింట్ అవుట్ అయితే ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. ఫ్లోరా షైని గారు అంటే 2 వీక్స్ ఆడలేదు, తర్వాత తను ఆడింది, కొంచెం డౌన్ అవుతూ ఉంది. తనది ఎలిమినేషన్ ఫేరే, కానీ తినది. దువ్వాల మాదిరి గారు వచ్చారు కదా పొలిటీషియన్ జగన్ అన్న, ఎలా అనిపిస్తుంది ఆమె గేమ్, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ రోజే కదా వాళ్ళు నిన్ననే ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు నామినేషన్స్, ఈ రోజు నుంచి చూస్తేనే 1 వీక్ అవుతేనే మనకు తెలుస్తుంది. ఈ రోజు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీజ కూడా అలానే ఇచ్చింది, సో తనని బయటకు పంపించారు. సో దువ్వాడ మాధురి గారు కూడా అలానే అవుతారేమో. తను రేస్ నాగార్జునకి బయటకి అంటే తను ఏమైందంటే పొలిటీషియన్ లో రావాలి అని అంటే కొంచెం నాకు కూడా ఉండాలి అని అంటుంది. సో ఆ పొలిటీషియన్ గా ఇక్కడ ఏమన్నా తనకి ఉపయోగపడుతుంది అని అనుకొని వచ్చిందేమో ఆడియన్స్ ని. అంటే మెయిన్ ఇప్పుడు పొలిటీషియన్ లో ఉండాలంటే కూడా తనకి ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి, మన ప్రజలది సపోర్ట్ ఉండాలి. కాబట్టి బిగ్ బాస్ ని చూస్ చేసుకుంటే రమ్య గారు వచ్చారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఇంతవరకు తన గురించి ఎక్కువ చూడలేదు, సో గేమ్ చూస్తే అనుకుంటా నేను చెప్పగలుగుతానేమో. ఇప్పుడైతే వీళ్ళ గురించి అయితే చూసాను కాబట్టి తెలుసు కదా. ఆరుగురులో వీళ్ళిద్దరు అంటే రమ్య చిట్టి పికిల్స్ అవ్వచ్చు, దువ్వాడ మాదిరి గారు ఉన్నారు కదా. ఒక ఆమె చీరలామా, ఇంకొక ఆమె పచ్చడిలామా. అంటే వీళ్ళని తీసుకోవడానికి ఏమన్నా మీకు అంటే తన మీద ఏదో అలిగేషన్స్ వచ్చాయి కదా, పచ్చళ్ళు దాని మీద, దాని గురించి తనకి దీంట్లో సాఫ్ట్ కార్నర్ వచ్చి ఏమన్నా తీసుకున్నారేమో, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ఉంటదేమో అన్నట్టుగా ఆలోచించారేమో బిగ్ బాస్. తెలియదు కదా ఎవరు ఎలా ఆలోచించి తీసుకున్నారని చెప్పేసి. తన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది అనుకుంటున్నాను. అంటే బిగ్ బాస్ లో తనకు కూడా ఒక ఫేమ్ వస్తుంది, ఈమె మనకి ఉపయోగపడుతుందా లేదా అని. బిగ్ బాస్ లో అన్ని కోణాలు ఉంటాయి కదా, అన్ని బయటకు వస్తాయి కదా, అలా నెగిటివిటీ పాజిటివ్ ఏంటి అని తెలుస్తుంది కదా. సో అట్లా తనకి ఏమన్నా ఉంటదేమో సపోర్ట్ అన్నట్టు. రీతు చౌదరి ఎలా అంటే ఇంకా డెమాన్ నుంచి తిరుగుతూ ఉంటది. తను అక్కడ ఏం జరిగిందంటే ఆ డెమాన్ ఒక్క దాని వల్ల తన్ని ఏదో అలిగి పక్కకి వెళ్ళాడు తనను అనలేక, కానీ అక్కడ తప్పు ఉంది, తనని కూడా అనాల్సింది, కానీ డెమాన్ నే అన్నాడు నాగార్జున గారు. వచ్చిన రోజే మాధురి గారు గొడవలు పెట్టుకుంటున్నారు కదా బాగా, అంటే గేమ్ కోసమేనా లేకపోతే కావాలా? అంటే తను ఇప్పుడు ఫ్రేమ్ లో పడాలి కదా, అందుకని ఇప్పుడు గొడవలు పడితేనే ఒక గొంతు కదా మనకు కూడా ఆడియన్స్ కి ఒక క్లిప్ దొరుకుతుంది, అందుకని తను అలా చేస్తున్నారేమో కావచ్చు. అట్లా ఇమాన్యుయల్ గారు ఉంటారమ్మా? ఇమాన్యుయల్ వారు ఖచ్చితంగా ఉంటారు. ఇమాన్యుయల్ గేమ్ చాలా బాగుంది అసలు. ఆయన జబర్దస్త్ లో ఎలా ఉంటాడో హౌస్ లో కూడా అలానే ఉన్నాడు, కాబట్టి తను ఉంటాడు టాప్ 5 వరకు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళకి భయం వేసింది అనుకోవచ్చా వీళ్ళని చూసి? అంటే వాళ్ళు ఆల్రెడీ తమిళ సీజన్స్ లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అందులో వాళ్ళకి మన సేతుపతి గారు ఒక పవర్ కూడా ఇచ్చారు, పవర్ అస్త్ర అని చెప్పేసి. దాని వల్ల వీళ్ళకి ఏమన్నా భయం, వాళ్ళు ఏమన్నా వాళ్ళకి కొంచెం పవర్ ఎక్కువ ఉన్నాయి, దీని వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం భయం అనేది ఉంటది. ఇన్ని రోజులు వాళ్ళు గేమ్ అంతా చూసి వచ్చారు, 4 వీక్స్ నుంచి ఎట్లా ఆడుతున్నారు వీళ్ళని, వాళ్ళకి అన్ని తెలిసే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం భయం అనే ఇస్తుంది, ఎందుకంటే అన్ని చూసి వచ్చారు వాళ్ళు లోపలికి. తనుజ ఎట్లా అంటే ఎమోషనల్ గా ఉంది. తను ఎమోషనల్ గా ఇప్పుడు తనతో ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ మీద మొత్తం నెట్టే, తన గేమ్ తను ఆడుకుంటే తనకు కూడా ఫేవర్ గా ఈ లక్ అన్ని కలిసి వస్తాయేమో, తను కూడా కెప్టెన్ అవుతుందేమో అని నా ఫీలింగ్. ఇప్పటి నుంచి బాండింగ్ జరిగిపోయి ఓన్ క్యారెక్టర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? నాన్న కాకుండా వస్తుంది ఇప్పుడు మెల్లిమెల్లి. అంటే వీడియో చూపించారు కదా నాగార్జున, ఇప్పటి నుంచి ఆ బాండ్ అనేది పక్కన పెట్టి తన గేమ్ తను ఆడుతుందేమో అన్న ఒపీనియన్ అయితే నాది. అంటే ఇన్ని రోజుల వరకు ఫేక్ బాండ్ అనుకోవచ్చు. ఫేక్ బాండ్ నానా అనే బాండ్ అయితే ఉంది, కానీ మరీ ఓవర్ గా వెళ్ళిపోకుండా తన గేమ్ ఆడడానికి వచ్చింది కాబట్టి ఆ బాండ్ ఉన్నంత సేపు పెట్టి తర్వాత గేమ్ ఆడితే బాగుంటది అనుకుంటున్నాను. టాప్ 5 లో ఎవరు ఉంటారు? ఇమాన్యుయల్ ఉంటాడు, కామనర్స్ లో కళ్యాణ్, దివ్య, నిఖిత, బర్నీ గారు బాండింగ్స్ అన్ని పక్కన పెడితే తను కూడా రావచ్చు. ఇంకా లేడీస్ లో ఎవరున్నారు అంటే ఇంకా వాళ్ళ గేమ్ చూడాలి కదా, వీళ్ళంటే గేమ్ చూసాం కాబట్టి చెప్తున్నాము. వాళ్ళు ఈ రోజే కదా వచ్చింది. దమ్ము శ్రీజ గారు నిన్న క్వశ్చన్ వేశారు శివాజీ గారి దగ్గర, సుమన్ శెట్టి గారు హెల్మెట్ అవ్వకుండా నన్ను హెల్మెట్ చేశారేంటి అనేసి. అంటే సుమన్ శెట్టి గారు అంత వీకా? తను ఆడుతున్నారు, టాస్క్లు ఆడట్లేదు అని చెప్పి తనకు పెట్టాల్సిన ఎఫెక్ట్ తను పెడుతున్నారు. మొన్న కూడా ఫ్లోరా షైని గారు తగిలింది తగలలేదు, తన హైట్ అంత లేదు ఆ స్విమ్మింగ్ పూల్ లో. ఆడుతా ఈమె అన్వాంటెడ్ గా ఎక్కువ నోరు చేసి వల్ల ఆడియన్స్ ని గెలుచుకోలేక వెళ్ళిపోయింది బయటికి, కానీ సుమన్ శెట్టి గారికి ఆ ఫాలోయింగ్ ఉంది. తను గేమ్ ఆడుతున్నారు, ఎఫెక్ట్ తనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు తను ఆడుతున్నారు, ప్లస్ అందరితో ఉండడానికి కూడా బాండింగ్ తను కూడా ఎఫెక్ట్ పెడుతున్నాడు. బెటర్ శ్రీజ కంటే బెటర్ సుమన్ శెట్టి గారు అనుకోవచ్చు మనం.